దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. మహాతండ్రి కృపలు మరి ఒక్కసారి ఆయన యొక్క బంగారు మాటలు, ఆయన యొక్క గద్దింపు మాటలు, ఆయన యొక్క చెయ్యిచ్చి పైకి లేవనెత్తుతానన్నటువంటి ఆశీర్వాదపు మాటలు, రక్షించే మాటలు, జీవాధిపతి అభిషిక్తుని యొక్క మాటలు, పరిశుద్ధుడు రక్షకుని యొక్క దేవుని వాక్యపు మాటలు, జీవాధిపతి యొక్క అమృత దేవుని యొక్క జీవపు మార్గపు మాటలు, నిచ్చినైన దేవదేవుని యొక్క జీవపు వాక్యాన్ని మనం మరొకసారి ఇందామండి. భవిష్యత్ వర్తమాన కాల అధిపతి దేవుడు ఎంతగానో రాబో సంగతులు కూడా మనకు చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు జీవిస్తున్నది, ఇక మొదట మనం జీవించింది, ఇప్పుడు జీవిస్తుంది, ఇక రాబో వాటిది కూడా చెప్పి సార్వభౌముడు సర్వ సృష్టికర్త. ఎందుకంటే భూమి పునాది వేయికి మునిపే ఉన్నటువంటి సార్వభౌముడు క్రీస్తు ప్రభువారు ఆయన మనతో మాట్లాడి ఆయన యొక్క మాటల్ని, ఆయన యొక్క తేజోవశిని, ఆయన కలిగి ఉండే భాగ్యాన్ని, ఆయన యొక్క నిచ్చినై ఉండే తండ్రి యొద్దకి తీసుకెళ్లే భాగ్యపు మాటల్ని, మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని మనకు తెలియపరుస్తున్నాడండి. అట్టి జీవపు మాటలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విని ఆయన యందు ఆనందించి ఆయన యందు రక్షించబడి శక్తిగల దేవుని యొక్క చేతిలో మనం భద్రపరచబడి ఆయన యొక్క జీవపు మాటల ద్వారా మనం వింటేనే, ఆయన మాట వింటేనే మనం బ్రతుకుతాం అన్నమాట. ఎందుకంటే ఇక నుంచి మొన్న జరిగింది, నిన్న జరిగింది కాలాలు ఎంతగానో ఈ యొక్క లోక నీరు ఎంతగానో ముంచివేయబడుతుంది, పైనుంచి చీకటి నింపివేయబడుతుంది అనమాట. ఇక విందామన్నా, కూర్చుందామన్నా, చేద్దామన్నా, రక్షించబడదామన్నా, దేవుడి మార్గంలోకి వద్దామన్నా కుదరని రోజులు వచ్చేస్తున్నాయి అనమాట. అయితే ఆ రోజులు కూడా ఆ యొక్క భయంకరమైన దినాలు, అంచు దినాలు, అపవాది గడి ఎప్పుడూ వచ్చేస్తున్నాయని ఎంతగానో దేవుడు నిన్నే చెప్పాడు. ఇవాళ కూడా చెప్తున్నాడు ఆయన, రేపు వచ్చేసే ఉన్నాయి, మీ యొక్క గవిని ముందు వచ్చేసే ఉన్నాయి మీ యొక్క. అయితే నేను త్వరగా వస్తున్నాను అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఇటు దేవుని యొక్క మార్గాన్ని, ఇటు దేవుని యొక్క సత్యాన్ని, రక్షించే దేవుని యొక్క భాగ్యాన్ని సంపాదించుకునేది ఆయన ఇచ్చినటువంటి సత్యవాక్యంలోని జీవపు మాటేనండి. మనం నమ్మి ఆయన విశ్వసించి ఆయన వేడుకుంటే, ఆయన కలిగి ఉంటే, ఆయన పూజించి, ఆయన కలిగి ఉండాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన ఏ విధంగా నడిపిస్తాడని ఆశపడి ఆయన యొద్దకు వస్తే, ఆయన కలిగి ఉంటే కనుక ఇటు నరక నాశనం నుంచి, రాబో చీకటి భయంకరం నుంచి, ఆ యొక్క మృగం యొక్క నాశనం నుంచి మనం తప్పించబడతాం అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు చూడండి, నిన్న చేయలేని పని ఇవాళ టైం ఉందనుకోండి మనం చేయగలుగుతాం. చేసామనుకోండి పర్వాలేదు, ఒకరోజు ఆలస్యమైనా ఇవాళ చేసుకున్నాంలే అని అనుకుంటాం ఈ లోక విధంగా. అదే విధంగా ఈవేళ కూడా మనకి టైం లేకుండా ఉందనుకోండి, నిన్న చేయాల్సిన పని ఏమవుతుంది, ఇవాళ టైం లేదు, ఇవాళ అవకాశం లేదు, అది ఫుల్ అయిపోయింది. ఎందుకంటే ఆ యొక్క మారు మనసు ఉంది, దేవుడు అంటే తెలుసుకుని రక్షించి ఏడవాలనుకుని వచ్చిన యేషావుకి ఏమైంది, ఆశీర్వాదం దొరకలేదు, దేవుడు దొరకలేదు. అయితే అటువంటి దినాల్లో, దుర్దినాల్లో రాబోచున్నాయని ఎంతగానో దేవుడు నిన్నే చెప్తున్నాడు, మొన్న చెప్తున్నాడు, నిన్న చెప్తున్నాడు, ఇవాళ కూడా చెప్తున్నాడు. అయితే ఇవాళ రక్షించబడ్డానికి అంత అవకాశం లేకుండా పూడుకుపోతుంది, వచ్చేస్తుంది అనమాట. చెడు చీకటి అపవాది యొక్క గడియలు వచ్చేస్తున్నాయి అనమాట. అయితే ఈ క్షణమైన అదృష్ట భాగ్యం దేవుడి కృప తోడుగా ఉంటే మనం ఆయన మాట వింటే రక్షించబడతాం అనమాట. ఇంకెంత ఆగిందంటే నీకు సిలువ మీద దొంగకి అసలు ఏమన్నా సమయం ఉందండి? సమయం లేదు. ఆయన క్రీస్తు ప్రభువారు పక్కనే ఉండి సిలువేయబడ్డారు ఆయనతో పాటు. ఆ భాగ్యాన్ని అతను సద్వినియోగం చేసుకోబట్టి నేడు పరదేశంలో ఆయన ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చిన్న అవకాశం మనకు ఉందేమో, మనం ఆలోచిద్దామండి. ఎందుకంటే ఎంతగానో ఆ యొక్క మృగం అనేవాడు, ఆ యొక్క అపవాది ఈ లోకం నడిపేవాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలే కోరుకున్నారు, ఈ లోకంలో జనులు జరుగుతున్నట్టు మాకు కావాలి, ఈ లోకంలో రాజు వెళ్తున్నట్టు మాకు రాజు కావాలని ఎంతగానో సాక్షాత్తు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభమై ఉండి ఆ యొక్క ఎర్ర సముద్రం దాటించి ఆ యొక్క అన్య నాశనాన్ని ముక్కలు చేసి నడిపిస్తున్నట్టు దేవుణ్ణి కాదనుకొని ఈ లోక విధానం కోరుకుంటే ఇక మనకి ఏమీ తెలియనటువంటి మనకి ఇంకెంత దౌర్భాగ్యం, ఎంత భయంకరం, ఎంత దేవుణ్ణి తెలుసుకొని సత్య మార్గం అంటే ఏంటో ఎరగని మార్గంలో మనం జీవించేస్తామండి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు, ఇంకా నా గొర్రెలు ఉన్నాయి, ఇంకా నన్ను తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇంకా నేను గొర్రెల కొరకు నేను ప్రాణం పెడుతున్నాను. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టినట్టుగా దేవదేవుడే మనల్ని పుట్టించిన తండ్రి మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇంకా ఈ జీవవాక్యాన్ని, ఇక దేవుని స్వరాన్ని, ఇక బంగారు మాటను ఆయన మనకి వినిపింప చేస్తున్నాడు అనమాట. ఆయన గొర్రెల మందలో మనం కలవాలి. ఆయన నమ్మి, ఆయన వేడుకొని మనం తగ్గించుకుని ఆయన యొద్దకు వస్తే గొప్ప సువర్ణ భాగ్యపు పరలోక రాజ్యపు దేవుని యొక్క పాదాలు, ఆయన యొక్క సన్నిధి, ఆయన నివాసంలో మనం ఉండటానికి అర్హత భాగ్యాన్ని, ఆ యొక్క జై జెండాలు పట్టుకున్నటువంటి ఆ యొక్క గుంపులో మనం ఉండటానికి, తెల్లని వస్త్రాలు కలిగి ఆ యొక్క జనంలో మనం ఉండటానికి గొప్ప భాగ్యం. ఎందుకంటే వాడు పరుగు భయంకరంగా పైనుంచి పడద్రోయబడ్డాడు అనమాట. వాడు నిజంగానే పడద్రోయబడ్డాడు. వాడు ఇక వాడికి సమయం లేక పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇంకా వాడే నిలబడి పాలన చేసాడు అనుకోండి, చచ్చిపోయి మాడిపోతాం అనమాట. అసలు
అసలు భయంకరం అనమాట. ఎవరికి చిన్నవాడి గొప్పవాడి అందరికీ కూడా వాడి యొక్క విధానంలో వాడి యొక్క ముద్రలోకి వస్తే వాడినే ఒప్పుకోవాలి. దేవుడు అంటానికి తల్లి పిల్ల ఎవరు అన్న మాట లేదు, అసలు లేదు. ఇక అంత నాశనకరమైనటువంటి అపాయకరమైన భయంకరమైన చీకటి గడియలు వచ్చేసే ఉన్నాయి అనమాట. అయినా ఇంకా ఎవరైనా ఉన్నారా సత్యవాక్యాన్ని తెలుసుకుని దేవుడి మార్గాన్ని తెలుసుకుని దేవుడు ఎవరైనా ఆయన యొద్దకు వచ్చడానికి ఇంకా ఎవరైనా ఉంటే కనుక గొప్ప భాగ్యపు సువర్ణ అవకాశాన్ని ఆయన మాట ఇన్ని దారి కనుక్కొని ఆయన జీవ మార్గాన్ని కనుక్కొని ఆయన చేయి పట్టుకుని ఆయన నుచ్చినెక్కి ఆయనతో కలిగి ఉండే సువర్ణ భాగ్యపు అవకాశం మనకు వచ్చి ఉండగా మనం పొందుకుందామండి. ఒక్కసారి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో భవిష్యత్తు గురించి చదవండి. ప్రకటన గ్రంథం 13:8 చదవండి. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని నింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు ఆ మృగమునకు నమస్కారం చెవిగలవాడైతే వినుగా. ఆమేన్. ఇంకోటి పైన చదువు. మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయను, వారికి జయింపును, అధికారం వేయబడును. ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడే వారి మీదను ప్రతి జనం మీదను అధికారం దానికి ఇవ్వబడును. చూసారండి, నివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారం చేయదు. ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక. చూసారా బంగారు తండ్రి భవిష్యత్ వర్తమాన కాలపు అధిపతి ఏమని సమాధానం చెప్తున్నాడో మనకి దేవదేవుడు. ఆ యొక్క మృగం పాలన వచ్చేస్తుంది. ఆ యొక్క దుష్టుడు అనేవాడు నిలబడిపోతాడు. వాడు వచ్చినప్పుడు చిన్నలేమి పెద్దలేమి ఎవడైనా సరే వాడు ముద్రలోకి వెళ్తానికి బలవంతం చేసేస్తుంది. ఆ యొక్క గడియ వచ్చిందంటే ఇక నీరు దేవుడా నన్ను రక్షించా అని మాట్లాడే అంతనికి నాలికి కోసేసి అంత భయంకర నాశనపు విధానం వచ్చేసి దేవుడు అనే పేరు ఎత్తడానికి వాడే ఇక తిండి పెట్టాలనే నీళ్ళు సమస్తానికి కూడా వాడే అన్నటువంటి పాపిష్టి గడియలు వచ్చేసింది. ఇదంతా రావటానికి కారణం ఏంటి? మనుషులుగా మనం దేవుని యొక్క సత్యసువార్త వినకుండా ఉండకపోవటం వల్లే, అబద్ధాన్ని స్వీకరించడం, అబద్ధానికి పేటేయటం వల్ల, అబద్ధాన్ని మోసాన్ని అంగలు ఎక్కించడం వల్లే వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాడి యొక్క ఆ యొక్క మొన్న చేసినటువంటి పాపిష్టి గడియల్లోనికి వాడు బలంగా దూరి వాడి రాజ్యపాలనే తీసుకొచ్చేస్తున్నాడు అనమాట. ఇదంతా అవకాశం మనం ఆయనకి సర్వాధికారం ఇవ్వకపోవటం వల్లే. అదే ఆయనే రాజుగా ఉన్నట్టయితే వాడికి అధికారం ఉండేది కదేమో. ఎలా ఉండేదో భవిష్యత్తు బంగారు తండ్రి చేసేవాడు. అట్టి దేవదేవుణ్ణి మనం కాదనుకున్నప్పుడే ఒకప్పుడే ఆ యొక్క దుష్టుడు రావడానికి అవకాశం వచ్చిందనమాట. దేవదేవుడు ఇంకా ఏం చేస్తున్నాడు చూసారా? కరుణిస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు, రక్షిస్తూనే ఉన్నాడు, ఆయన బిడ్డలు పంపిస్తున్నాడు, ఆయన మార్గం తెలియపరిచి సాక్షాత్ దేవుని కుమారుడే వచ్చి జీవపు వెలుగయ్యుండి నిచ్చినయుండి నడిపిస్తానని అభిషిక్తుడే రాజ్యభారం మీద వేసుకుని గొప్ప గొర్రెపిల్ల దేవునిగా ప్రాణమిచ్చి ఆ యొక్క గొర్రెపిల్ల దేవునిగా బలి అవుతాడు. అదే ఈ దేవుడి యొక్క రక్షణ ఇంత అమృత భాగ్యంతో ఆయన గొర్రెలను ఆయన ప్రజలు కాపాడి రక్షించి ఆయన ముద్రలోనికి చేర్చేసుకుంటున్నాడనే దేవుని యొక్క జీవ గ్రంథం ఉంది. ఆయన పేరు ఆ యొక్క బిడ్డల యొక్క ఆ యొక్క నమోదు జరగబడుతుందన్న విధానం అంతా ఈ యొక్క దుష్టుడు ఏం చేశాడు? వాడికంటే ఏమీ ఉండదు, వాడికంటే ఏమీ తెలీదు. వాడు ఎంతంటే ఈ యొక్క దేవుడి విధానాన్ని వాడు తారుమారు చేసి వాడే ఏదో చేసినట్టుగా చేస్తాడు. అయితే దేవుడు తెలియని ప్రజలేముంది? ఇప్పుడు ముందు చదివేశాడు అనుకోండి, వెనకాల ఇంకో వ్యక్తి వస్తున్నాడు అనుకోండి, చదివేసిన వాడికైతే ఏమన్నా ప్రశ్న వేసినా ఏమన్నా నిలబెట్టి క్వశ్చన్ వేసినా ఏదైనా చేసినా కానీ సమాధానం చెప్తానికి అవకాశం అతనికి తెలుస్తుంది. అదే అప్పటికప్పుడే వచ్చి రెడీగా ఉన్నవాడికి ఏమైనా తెలుస్తుంది అంటారా? ఏమి తెలియదు పాపం. ఎవరు ఏది చెప్పినా నమ్మేది. అలాగే ఇక క్రీస్తు ప్రభు వారు తెలియనటువంటి జనం వచ్చేస్తుంది. కాబట్టి ఎలాగంటే వాళ్ళు వాడి యొక్క ముద్రలోనికి వాడి యొక్క విధానంలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే మనం కళ్ళు తెరవకపోతే, చెవి వినబడకపోతే, హృదయంలోనికి ఆయన తీర్చుకోకపోతే, ఆయన మాట ఎవరైనా అంగీకరించి ఆయన పక్షాన్ని లేకపోతే, ఆ మహాదేవుని యొక్క పాదాలు సిలువ రక్తంలో మనం కడగబెడబడిపోతే, మనం క్షమించబడకపోతే కనుక ఈ యొక్క నికృష్టమైన అపవాది దుష్టుడి చేతిలోనికే వెళ్ళిపోతామండి. అయితే వద్దని దేవుడు ఎంతగానో దేవుడు వద్దని ఎంతగానో బాధపడి ఇంకా ఆయన పౌరస్వరం విని ఆ యొక్క సిలువ మీద యొక్క దొంగకి ఎట్లా పరదేశిని అనుగ్రహించాడు, మనకు కూడా ఈ లోక అపవాది దొంగ చేతిలోనికి వెళ్ళిపోకుండా ఆయన జీవ మార్గాన్ని తెలియపరుస్తూ ఇంకా కొంచెం లాస్ట్ గడియలు మనకి ఇస్తున్నాడు. ఈ గడియల్లోనైనా మన దేవుడి స్వరం వింటే నిత్య దేవుడి మార్గంలోనికి మనం వెళ్ళి రక్షించబడతాం అనమాట. దేవుడి వాక్యం మరి ఇంకొకటి చదవండి. ప్రకటన గ్రంథం 13:10 చదవండి. ఎవడైనాను చెరపట్టవలని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనాను చంపిన ఎడల వాడు ఖడ్గం చేత చంపబడతాడు. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును చూసారు భవిష్యత్తు దేవుడు
ఎంత సృష్టికర్త ఈ యొక్క లోకాన్ని తయారు చేసి ఈ యొక్క ప్రాణాలను నిలబెట్టి ఈ యొక్క జీవాన్ని చేసిన ఆయన ఎంతగానో దుఃఖపడ్డాడు. ఆయన ఈ లోకంలో ఆయన మాట వినకుండా ఇంత గొప్ప సృష్టిని ఎంత ప్రేమతో ఈ యొక్క ఊపిరి పెట్టినటువంటి ఈ మనిషికి, తన ఊపిరి పెట్టినటువంటి మనిషికి కానుకగా ఈ లోకాన్ని ఇచ్చినందుకు ఈ యొక్క కానుకని అపవాది దొబ్బేసి ఎంతగానో నాశనాన్ని, నరకాన్ని, ముద్రల్ని ఆ యొక్క వాడి యొక్క పాలన్ని, వాడి యొక్క విధానాన్ని తీసుకొచ్చేసినప్పుడు దేవుడు ఎంతగానో సంతాపపడ్డాడు ఆదిలోనే. అయితే దేవుడు కూడా ఇంకా సంతాపడేమో ఊరుకోలా, ఆయన యొక్క కుమారుని కూడా పంపించి ఎంతగా అంటే ఆ యొక్క గొర్రెపిల్ల విధానంలో ఆయన వైపు తేరి ఎవడన్నా చచ్చేవాడు ఉంటే చూస్తాడా, ఎవడన్నా నాశనం అయిపోకుండా ఉండాలనుకున్నవాడు ఎవడన్నా ఆయన మాట వింటాడా, వాడు బ్రతుకుతాడు, వాడు రక్షించబడతాడని ఆయన కుమారుడినే పంపించి రక్తం కార్చే, రక్తంతో కొనుక్కునే విధానపు జీవపు భాగ్యాన్ని ఆయన సొంతం చేసుకుని ఆ యొక్క తాళాన్ని, ఆ యొక్క పాతాళపు తాళాన్ని, పరలోకపు జీవపు తాళాన్ని ఆయన చేతిలో కలిగినటువంటి దేవదేవుడు, సార్వభౌముడు, దేవుడు కుమారుడే వచ్చి మనల్ని ఏం చేస్తారంటున్నాడు, ద్వారం తెరియబడుతుంది, మీరు వస్తారు, మీరు నన్ను అంగీకరిస్తారా, నేను ఎవరో వచ్చానని మీరు విశ్వసిస్తారా, మీరు నమ్మి నా యందు వచ్చి నన్ను కలిగి ఉంటే కనుక నేను మా యొక్క తండ్రి దగ్గరికి నేను తీసుకెళ్తానని సాక్షాత్ కుమారుడే వచ్చి అభిషేక్తుడు మనకి సమాధానం వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే ఆ యొక్క ఈలోగే ఈ అపవాదం ఏం చేస్తుందంటే ఆయన ఎవరైనా దేవుని వదులుకుంటారండి, దేవుని కాదంటారు ప్రజలు, అస్సలు కాదంటారు, దేవుణ్ణే వేడుకుంటారు, దేవుడే కావాలని అంటారు. అయితే ఆయన స్వరూపం, ఆయన మాట, ఆయన ఎవరు తెలియక నానా విధాలుగా నాశనం అయిపోయి, నానా విధాలకు వాటి వెనకాల వెళ్ళిపోయి, నానా విధాలు వాటి చేతుల్లో వాటి ఉచ్చులో పడిపోయి, వాటి బోర్లలో ఇరుక్కుపోయి బయటికి రానికుండా నాశనం అయిపోతున్నారే తప్ప దేవుడని ఆయనే తప్పకుండా కావాలని పుట్టించిన మనిషి బట్టికి తప్పకుండా దేవుడే కావాలని కోరుకుంటాడు అనమాట, దేవుణ్ణే వేడుకుంటాడు. అయితే ఈ యొక్క వేడుకునే విధానపు దేవుడి యొక్క సత్య దేవుడు కనబడితే ఆయన వేడుకుంటే కనుక ఈడు బ్రతికిపోతాడు ఈ మనిషి అనేవాడు. అట్టి జీవాధిపతిని కలిగి ఉంటే కనుక, అమృత కుమారుడి యొక్క గొర్రెపిల్లని కలిగి ఉంటే కనుక బ్రతికిపోతాడు. అయితే కొంచెం రానున్న విధానంలో ఏం చేస్తాడు, ఈ మోసం, ఈ విషయంలో ఉన్న యొక్క భయంకరంలో ఉన్న వాళ్ళందరూ ఏమవుతారంటే, వాడి చెరలోకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఏమవుతారంటే, ఇక ఈ యొక్క గొర్రెపిల్ల దేవుని యొక్క మార్గంలోనికి రావాలంటే చాలా కష్టం కాబట్టి ఇంకా వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ బ్రతుకుల్లో, వాడి జనాల్లో, వాడి విధానాల్లో ఎవరినన్నా కానీ వాడేం చేస్తాడంటే, అపవాదం ఏం చేస్తాడంటే వాళ్ళ యొక్క జనాలను కూడా ఈడ్చుకొచ్చే విధంగా సాధనాలుగా వాడు అపవాది దుష్ట సమూహాన్ని పంపించి ఎంతగానో చెరగొనబోతాడనమాట. అట్టి భయంకరమైన దుష్ట పనులు, పాతాళ పనులు ఇక దేవుడని మనం పిలుస్తానికి అవకాశం ఉండదు. తల్లి జాడు పిల్లకి, పిల్ల జాడు తల్లికి స్వరం వినపడదు. లోబడిన విధానం, ప్రేమించిన విధానం, దుష్కార్యాలు, భయంకరాలు, అసలు నోరు సరిపోదనమాట. ఇంకెదురు వారి యొక్క పాలన వచ్చిందంటే వాడి యొక్క విధానం చూడలేక తెలియనోడైతే ఎలాగైనా ఇప్పుడు ఈ యొక్క ఒకసారి వాక్యం చదవండి, ఆ యొక్క 10వ వచనం చదవండి. ఎవడైనా అదిగో చెరపట్టవలని వాడు చెరలోనికి పోవు, అదిగో చూసారా, ఖడ్గం చేత చంపిన అవును వాడు ఖడ్గం చేత చంపబడవాలి. అదిగో చూసారా, విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసము ఆమె చూసారండి. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు, నా మాట వినకుండా నా ఎద్దుకు రాకుండా ఉంటే వాడు పడిపోతాడు, దాని చేతిలోనికి వాడు వెళ్ళిపోతాడు, ఖడ్గం ద్వారా చంపబడతాడు, అంటే తెగుళ్ళ ద్వారా చంపబడతాడు, వాడి యొక్క ప్రాణం నాశనం అయిపోయి అనవసరంగా బాధపడతాడు. అయితే ఎవడన్నా నేను గొర్రెపిల్లగా వచ్చి ఉన్నాను, ప్రాణం ఇచ్చి ఉన్నాను, నన్ను విశ్వసిస్తే, నమ్మితే కనుక, నా ఎద్దకు వస్తే కనుక వాడిని రక్షించి నేను ఆ యొక్క రక్షణ దేవుని యొక్క జీవ మార్గంలోనికి తీసుకెళ్తానని ఇట్టి సృష్టికర్త కన్న తండ్రి దేవుని కుమారుడు ఆయన పిలిపించి, ఆయన వాక్యం ఇచ్చి, ఆయన మార్గంలోనికి రమ్మని స్వస్థతనిస్తాను, బ్రతికిస్తాను, రక్షిస్తాను, ఇటు చెరలోనికి పోకుండా కాపాడుతాను అంటే ఇటు బంగారు దేవుణ్ణి మనం కలిగి ఉండి సంపాదించుకుని అదృష్టవంతులు అవుదామండి, ధన్యులం అవుదామండి, బంగారు దేవుణ్ణి ముద్దు పెట్టుకుని ఆయన కలిగి ఉందామండి. ఇంత గొప్పగా పరదేశిని వీడి భూమికి వచ్చినటువంటి దేవుని మాట విని ఆయన వాక్యంలోనికి వెళ్ళి, ఆయన మార్గంలోనికి వెళ్ళి, ఆయన సత్యంలోనికి వెళ్ళి రక్షించబడే ఆ జీవాధిపతిని మనం సంతోషంలో మనం ఉందామండి. మరి ఒకసారి దేవుడు వాక్యం చదవండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం చదవండి. కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని, అందరూ చేత మీదైనను తమ ముసటి ఎందైనను ముద్ర వేయించుకొను. చూసారండి దినాలు ఎలాగైపోయినాయి. ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యైనను గలవాడు తప్ప ప్రయోక్రములు ఎవరికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది.
చూసారండి, ఆ యొక్క అపవాది ఈ భూలోకాన్నంతా దాని దుష్టత్వంతో నింపేసినటువంటి ఆ అపవాది ఈ కడవరి దినాల్లో ఇంకా వాడు ఎదుటికే వచ్చి ఏం చేస్తున్నాడు, ఇంక ఎవడు కూడా దేవుడు చేసిన విధానంలో, దేవుడి మార్గంలో, దేవుడి స్వతంత్రంలో కానీ, దాసులే కానీ ఎవడైనా సరే ఇక బ్రతకటానికి వీల్లేదు. వాడి కిందకు వచ్చి బతకాలి, వాడి విధానంలోనికి వచ్చి బతకాలి, వాడు పెడితే తినాలి లేకపోతే పో అన్న మార్గంలోకి వచ్చిందంటే అందరూ ఒకలాగానే ఉంటారా చెప్పండి? దేవుని కలిగి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఈ యొక్క దేవదేవుడు ఇప్పుడు మనకు 5,000 నేను 5,000 ఒకలాగానే ఉండదు. అయితే ఒకవేళకి సంబంధం లేకుండా ఉండదు. అయినా సరే ఈ 5,000 కలిస్తేనే ఎట్లా మనం భోజనం చేసి ముద్ద ముడిచి నోట్లో పెట్టుకుని మింగి కడుపు నింపుకుంటాము, అదేవిధంగా మన యొక్క దేవుని యొక్క ప్రజలుగా ఆయన యొక్క ఊపిరి పెట్టి నిర్మించిన ఈ యొక్క మనమంగా ఏమవుతామంటే ఆయన యొక్క నీడలోనికి వెళ్ళాలి, ఆయన కలిగి ఉండాలంటే ఆయన పిలిపిస్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు మీ యొక్క హృదయాన్ని బాగు చేసుకోండి, మీ హృదయం దగ్గరికి వచ్చి నేను తడుతున్నాను, మీరు తలుపు తెరిచి నేను ఎవరో తెలుస్తుంటే నేను మీతో వస్తాను, మీరు నాతో ఉండి నా తండ్రి దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పొచ్చినటువంటి జీవపు మార్గపు దేవుని యొక్క మాటను మనం వింటే ఎవరైనా సరే మనం ఈ 5 ఏళ్లలో మనం రక్షించబడతాం అనమాట. అట్టి ప్రజలుగా మనం ఉంటే కనుక ధనికులేమి, దాసులేమి, దరిద్రులేమి అందరూ కూడా వాడి విధానంలోకి వెళ్ళిపోయే కాలం వచ్చేస్తుంది. వద్దు, ఇంకా ఎవరినన్నా రక్షించే హస్తం దేవుడే ఉండగా మనల్ని కూడా ఆయన రక్షిస్తానన్నప్పుడు మనం ఆయన మాట విని ఆయన కలిగి ఉండి ఆయన పాదాలు పట్టుకుంటే ఈ యొక్క నాశనపు విధానపు ముద్రలోనికి మనం వెళ్లకుండా ఆ జీవ గ్రంథం ముందు ఆ యొక్క పేరు మనల్ని లిఖించబడి ఉంటే కనుక ఆ అదృష్ట దేవుడి మట్టి దేహాలు విడిచిపెట్టబడి మహిమ దేహంలోనికి మనం వెళ్ళే ఆ యొక్క గొప్ప ప్రక్రియ, ఆ యొక్క గొప్ప పారుమ జీవపు మహిమ యొక్క అద్భుతం మనం పొందుకోగలుగుతాం. ఎందుకు ఇవన్నీ అంటే నిన్న మొన్న ఇవాళ మనం రక్షించబడి దేవుని మాట విని దేవుని యొద్దకు వస్తే ఇక గడిచిన కాలం పోలిని వదిలేండి, ఇంకొంచెం ఈ నిమిషంలోనైనా ఆ యొక్క శిలువ మీద దొంగలాగా మనం ఆయన దగ్గరికి వస్తే కనుక మనం రక్షించబడి ఈ యొక్క దెయ్యపోడి ముద్రలోనికి మనం వెళ్లకుండా ఆయన మాట విని ఆయనతో అంటగట్టబడి, ఇప్పుడు ఒక కుమారుడు తప్పు చేశాడు అనుకోండి, కుమారుడు పొద్దు నుంచి సాయంకాలం దాకా తండ్రి దగ్గర రాకుండా అలిగి కోపం మీద ఉన్నాడే అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు, తండ్రి తన యొక్క గృహంలోనికి వచ్చాడు అనుకోండి, ఏమంటాడు, పిల్లలందరినీ ఆయన పిలుస్తాడు. ఆయన పిలిచినప్పుడు ఏం చేస్తాడు, అలిగి కోపంగా ఉన్నవాడు కూడా ఏం చేస్తాడు, తండ్రి మాటకి విధేయులై ఆయన తండ్రి దగ్గరికి వచ్చేసాడు అనుకో, పొద్దున్నుంచి ఉన్న దుఃఖం అంతా కూడా ఏమైపోద్ది, ఎగిరిపోద్ది. అయితే తండ్రి ఏం చేస్తాడు, తను తెచ్చిన బహుమతులు ఇస్తాడు, తను తెచ్చిన సంతోషాన్ని ఇస్తాడు. తండ్రి ఏం చేస్తాడు, అందరినీ సంతోషంగా వారికి కావాల్సింది ఎంతగానో ఇస్తాడనమాట. అది ఈ లోక ఫార్మాలిటీ మనకు తెలుసు కదండి. అలాగే దేవుడు త్వరగా రానే ఉండగా మనం ఆయన కుమారులుగా, ఆయన బిడ్డలుగా ఆయన మాట విని ఎవరైనా బ్రతకగోరువాడు ఉంటే, చెవి గలవాడు ఉంటే, వినగలిగిన వాడు ఉంటే కనుక, దేవుడు కావాలని ఇష్టపడితే కనుక ఆయన యొద్దకు వస్తే కనుక హృదయ ద్వారంలోనికి ఆయన వస్తానన్నాడు. ఆయన చేర్చుకుంటే తండ్రిని మనం సాయంకాలం అయినా సరే ఆయన మందలోనికి, ఆయన గుంపులోనికి, ఆయన బిడ్డలుగా ఆయనతో ఉండే భాగ్యాన్ని ఆయన త్వరగా రానే ఉండగా మనకిస్తానంటున్నాడు. ఆయన మహిమను మనకిస్తానంటున్నాడు. ఎందుకు, చూడక నమ్మిన వాడు ధన్యుడు అని ఎక్కకున్న తోమగారితో చెప్పినటువంటి ఆ యొక్క జీవపు మాటనైనా మనం పొందుకొని పుచ్చుకుని ఎవడైనా రక్షించబడితే కనుక, దేవుని యొద్దకు వస్తే కనుక, దేవుని నమ్మితే విశ్వసించి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటే కనుక, ఆయన యొద్దకు వస్తే కనుక, యోగ్య మనసుతో ఆయన అంగీకరిస్తే కనుక, ఇటు ధన్య భాగ్యంలోనికి, ఇటు దేవుని గృహంలోనికి, ఇటు దేవుని యొక్క పాదాల చెంతకి ఆ యొక్క జీవితం కలిగినటువంటి ఆ మందలోనికి మనం వెళ్తానికి అర్హత భాగ్యాన్ని దేవుడే మనకిస్తాడనమాట. మన యొక్క నాశనపు నికృష్టంతో రాలిపోగొట్టి దేవుడే మనల్ని ఎంతగానో క్షమించి ఆయన బిడ్డగా చేర్చుకొని ఆయన మహిమలోనికి మనల్ని నింపడానికి వచ్చినప్పుడు మనకు కావలసిన ఫార్ములా, మనకు కావలసిన దేవుడి సన్నిధి, మనకు కావలసిన ఆ యొక్క పాత పద్మాలు, మనకు కావలసిన ఆయన శిలువ రక్తం, మనకు కావలసిన ఆయన పౌరస్వరం, మనకు కావలసిన ఆయన యొక్క జీవ గ్రంథమందు మన పేరు లిఖించబడే మార్గపు జీవాన్ని, డబ్బుని, బంగారాన్ని, అక్షయమైనటువంటి ఈ యొక్క క్షయమైన నాశనాన్ని మనం విడిచిపెట్టి అక్షయమైనటువంటి దేవుని వెతికితే దాన్ని ఆయన పొందుకుంటే, ఈ మాట స్వరం చెవిని వినంగానే ప్రేమించి ఆయన యుద్ధకు వస్తే, విశ్వసిస్తే ఇటు భాగ్యంలోనికి మనం వచ్చి ఆయన నిత్య మహిమలోనికి, ఆయన నిత్య పాదాలు హత్తుకొని ఆయన సంతోషంలో మనం ఉండి దాచబడే భాగ్యంలోనికి మనం వెళ్ళి ఆయనతో ఉండే అమృత భాగ్యాన్ని మనం పొందుకొని గొప్ప ధన్యులు అవుతామండి. ఆమె.